మంగళగిరిలోని P4 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 10 మంది మంచి చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం. దయచేసి మార్గదర్శకులు అందరినీ కోరుతున్నా, ఇది ఇంపాసిబుల్ జాబ్ కాదు. ఇది ఏమాత్రం మీకు మనసున్నా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పేదరికం అనేది శాపం కాదు. కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఉన్నాం. కొంచెం మనలో కూడా మార్పుగానే వస్తే, ఆలోచన విధానంలో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే దీన్ని అధిగమించడం కష్టం కాదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నా వంతు ప్రయత్నం నేను చేస్తానే ఉంటా, నిరంతరం చేస్తా. పేదరికం లేని సమాజం అనేది కొంతమంది అనుకుంటున్నారు. పేదరికానికి నిర్వచనం ఏంటని? నిర్వచనం లేదు. ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి. ఆ జీవన ప్రమాణాలు పెంచడానికి అందరం కలిసి పనిచేద్దాం. ఇది చేయగలిగితే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా తయారవుతుంది, ఒక ఆదర్శంగా తయారవుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదాయాన్ని ఆశయాన్ని ఏకకాలంలో నిర్వహిస్తున్న సవ్యసాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నౌ ఐడ్ లవ్ టు ఇన్వైట్ శ్రీ సి కుటుంబరావు గారు టు ఎక్స్టెండ్ ద వోట్ ఆఫ్ థ్యాంక్స్. మీటింగ్కి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ హార్ట్స్ అనమాట. ఎందుకంటే స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ నుంచి అండ్ ప్రభుత్వ అధికారులు అనమాట ఎవరైతే కృషి చేశారో అందరికీ కూడా అనమాట విషెస్ చెప్తా. థ్యాంక్స్ ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ. సఫలం